వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు యునాని డాక్టర్ సత్య గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? యునాని మెడిసిన్ వాడుతుంటాం కాబట్టి మేము ఎప్పుడు బాగానే ఉంటాం. ఎందుకంటే ఎలా అయితే మా పేషెంట్స్కి మేము చెప్తాము అలాగే నేను కూడా బై 8:30 కల్లా షార్ప్ మేము పడుకోవడానికి ప్రయత్నిస్తాం. మార్నింగ్ 3 o'clockకే లేస్తుంటాం. దానివల్ల యాక్టివ్గా ఉంటారు రోజంతా? దానివల్ల యాక్టివ్ అని కాదు, 3 o'clock నుంచి నైట్ 7 వరకు కంటిన్యూస్ ఒక్క నిమిషం కూడా కూర్చోడానికి అసలు టైం ఉండదు. మరి అంత వర్క్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా వెనకాల యునాని మెడిసిన్ సపోర్ట్ ఉండాల్సిందే. ఓకే. అట్లాగే ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది, సోరియాసిస్ గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. ఇది ఒక చర్మ సంబంధమైన వ్యాధి అయితే ఇది చర్మానికి కాకుండా తలకి గోళ్ళకి కూడా అంటుతుందంటారు మేడం. అంటే పై కవరింగ్ ఎంతైతే ఉందో ఆ కవరింగ్లో కనిపించేది మాత్రమే అందరూ చూస్తూ ఉంటారు, అదే సోరియాసిస్ అని అనుకుంటుంటారు. కానీ సోరియాసిస్ అన్నది కేవలం స్కిన్కి లేదంటే స్కాల్ప్కి నెయిల్స్కి అంటే పైన ఉండే అపెండేజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అని ఏదైతే భ్రమలో ఉన్నారో అందరూ దానిలోంచి బయటికి రావాలి అందరూ. దానికి కారణం ఏంటంటే యునాని మెడిసిన్లో సోరియాసిస్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ముఖ్యంగా దానికి మెయిన్ బీజం ఏదైతే ఉందో అది లివర్లో ఉంటుందన్నమాట. సో అంటే ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టే మీకు సోరియాసిస్ అన్నది ప్రజెంట్ సినారియాలో మోడర్న్ మెడిసిన్లో దీనికి అసలు ట్రీట్మెంటే లేదు అని హ్యాండ్సప్ అని అనిస్తున్నాం. అదే మరి యునాని మెడిసిన్లో ఎలా తగ్గుతున్నాయి? నేనే కొన్ని లక్షల కేసులు సోరియాసిస్ కేసెస్ చేశాను. మీరు అన్నట్టు ఇన్నర్ అని చెప్పేసి ఇప్పటి వరకు ఎవరు అయితే చెప్పలేదు, నేను కూడా వెళ్ళలేదు. అంటే యునాని మెడిసిన్ డాక్టర్స్ని ఎంతమందిని మీరు ఇంటర్వ్యూ చేశారు? అవును కదా, మీరు ఇంటర్వ్యూ చేస్తుంటే కనుక యునాని డాక్టర్స్ని వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడుంటే వాళ్ళు చెప్పేవారు. సో మీరు ప్రస్తుతానికి ఇప్పుడు నేను యునాని డాక్టర్ని కాబట్టి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ, అది నేను చెప్తాను నేను. అయితే దీంట్లో ఏంటంటే లివర్ ఏదైతే ఉంటుందో ఆ లివర్ మెయిన్గా ఇన్వాల్వ్. ఇదనే కాదు, ఎనీ స్కిన్ డిసీజ్. అసలు స్కిన్ డిసీజ్ రావాలి అంటే కనుక అన్నిటికన్నా మొదలు ఫస్ట్ లివర్ వీక్ అవ్వాల్సిందే. లివర్ వీక్ అవ్వకుండా స్కిన్ డిసీజెస్ ఏవి రావు. అది యునాని కాన్సెప్ట్. సో అందుకనే యునాని మెడిసిన్లో ఏంటి, ఎవరైతే సోరియాసిస్ కోసం మమ్మల్ని అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్గా దాంట్లో మేము ఇన్బిల్ట్ మా ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దానిలో లివర్ని స్ట్రెంథెన్ చేయడం, లివర్ని కరెక్ట్ చేయడం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మేము అది చేస్తున్నామో వాళ్ళకి కంప్లీట్గా తగ్గిపోతున్నాయి అన్నమాట. అలా అంటే ఒక దానికి ఎక్కడ క్యూర్ లేదు అని వాళ్ళు అంత సఫర్ అవుతూ ఉంటే కనుక, దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక మా దగ్గరికి క్యూర్, నేను ఏదో ట్రీట్మెంట్ అంటలేదు, నేను క్యూర్ అంటున్నారు. క్యూర్ అంటే కంప్లీట్గా తగ్గిపోవడం అనమాట అది. అయితే మా దగ్గరికి ఒక రినౌడ్ కేసు మేము చెప్పుకోదగ్గ కేసు ఏంటంటే, ఒక లేడీ ఆవిడకి సోరియాసిస్ వచ్చి 25 years అయిందన్నమాట. 25 yearsలో ఆవిడ 4 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారట. భరించలేక బాగా ఒక సోషల్ స్టిగ్మా కూడా కదా మొహం మీద. ఆవిడకి బాడీ అంతా ఉండేది పైనుంచి కింది వరకు. ఆవిడ లక్ ఏంటంటే ఆవిడ హస్బెండ్ చాలా మంచి వ్యక్తి. ఆయన ఆవిడని ఎలా అంటే చాలా పాపలాగా కాపాడుకుంటూ వస్తున్నారు జాగ్రత్తగా. అయితే అప్పటికి ఆవిడ చాలా ఏళ్ళుగా మెడిసిన్స్ వాడి ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళ హస్బెండ్ బలవంతంగా తీసుకొని వచ్చారనమాట. ఈ మేడం దగ్గర ఒక్కరి దగ్గర చూద్దాము యునాని మెడిసిన్, ఇదేంటో ఇంతవరకు మనం ఎప్పుడు వాడలేదు అని చెప్పి తీసుకొచ్చారు నా గురించి తెలుసుకొని. తెచ్చిన తర్వాత ఏమైంది, ఆవిడ మొదటి రోజు నేను మెడిసిన్స్ రాసిచ్చి ఇవన్నీ ఇలా వాడాలమ్మా అని, మీకు తగ్గిన తర్వాత మీరు అప్పుడు మళ్ళీ తినచ్చు అని చెప్తాం కదా, కొన్ని మేము ఇవి తినకూడదు అని చెప్పవలసిన వాటిల్లో తగ్గినప్పుడు సంగతి కదా అప్పుడు చూద్దాంలేండి అన్నది ఆవిడ. అంతగా వెక్స్ అయిపోయినారు అనమాట, పడి ఉన్నారు కదా, వెక్స్ అయిపోయి ఉండడం వల్ల అలా. అయితే అలా అయిన తర్వాత ఏమైంది, మళ్ళీ మేము ట్రీట్మెంట్ ఇచ్చిన ఎవ్రీ 4 monthsకి ఒకసారి మేము వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్కి పిలుస్తాం అనమాట. అలాగే 4 నెలల తర్వాత ఆవిడని ఫాలోఅప్కి పిలిచాం. 4 నెలల తర్వాత చూస్తే కనుక దాదాపు 80% తగ్గిపోయింది ఆవిడకి. ఆవిడ కన్నీళ్ళు పెట్టేసుకుంది ఆ రోజైతే. నేను అనవసరంగా 25 ఏళ్ళు నా లైఫ్ పాడు చేసుకున్నాను, నేను ఇలా తెలియక ఇవన్నీ ఉంటాయి అని. యునాని మెడిసిన్లో అలాంటి వండర్ఫుల్ ఎన్నో రకరకాల ఇలాంటి క్రానిక్ డిసీజెస్కి రకరకాల మూలికలు ఉన్నాయన్నమాట.
యునాని మెడిసిన్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే కేవలం ఇంటర్నల్గా కరెక్ట్ చేయడం కాదు, వాళ్ళకి ఫాస్ట్గా తగ్గడానికి ఎక్స్టర్నల్ థెరపీస్ కూడా ఉంటాయి. రెజిమినల్ థెరపీస్ అంటారు వాటి. అంటే ఈ రెజిమినల్ థెరపీస్లో ఏమవుతుందంటే వాళ్ళకి అప్పటికప్పుడు సూతింగ్ ఇవ్వడానికి. ఓకే. అంటే యూజువల్గా సోరియాసిస్ యొక్క లక్షణాల్లోకి మనం వెళ్తే కనుక విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది, తర్వాత మంట వాళ్ళకి, తర్వాత అంతా రెడ్గా అయిపోయి పుండు పడిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళకి, స్కిన్ అంతా కూడాను. ఫ్లేర్స్ అది అప్పుడప్పుడు అవి పెరుగుతూ ఉంటాయి, తరుగుతూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు వాళ్ళకి కనుక మేము రెజిమినల్ థెరపీస్ ఇస్తే కనుక, అంటే మా దగ్గర జిమాద్ అని చెప్పి ఒక ప్రక్రియ ఉంటుంది అనమాట. ఈ జిమాద్లో మేము ఏం చేస్తామంటే అప్పటికప్పుడు ఫ్రెష్ ఫ్లవర్స్, ఫ్రెష్ మూలికలు, ఫ్రెష్ అన్నీ తీసుకొచ్చి వాటిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని అప్పటికప్పుడు మేము వాళ్ళకి అప్లై చేస్తాం అనమాట. అలా అప్లై చేయడం వల్ల కూడా చాలా తొందరగా తగ్గుతుంది. తర్వాత రెండో ప్రక్రియ ఏంటంటే హమ్మామ్ అని ఒకటి ఉంటుంది. ఈ హమ్మాంలో ఏంటంటే ఒక పెద్ద బాత్ టబ్ ఏదైతే ఉంటుందో ఆ బాత్ టబ్లో మూలికలన్నీ ఒక రోజు రాత్రి ముందరే నానబెట్టుకొని ఉదయాన్నే వాటిని బాయిల్ చేసి వాటిలోంచి ఎక్స్ట్రాక్ట్ తీసి ఆ ఎక్స్ట్రాక్ట్తో ఈ బాత్ టబ్ని నింపేసి అందులో ఈ పేషెంట్ని పడుకోబెడతారు అనమాట. ఆ ప్రక్రియని హమ్మామ్ అంటారు. అంటే ఇలాంటి కొన్ని రకరకాల ప్రక్రియలు కూడా ఉంటాయన్నమాట వాటిలో. సో ఎప్పుడైతే వాళ్ళకి మేము ఇవన్నీ ప్రక్రియలు వాళ్ళ మీద మేము వారి టెంపర్మెంట్ని బట్టి, వారి యొక్క డిసీజ్ యొక్క స్టేజెస్ని బట్టి, అయితే యూజువల్గా మోడర్న్ మెడిసిన్లో ఏంటంటే దానిలో 6 టైప్స్ ఉంటాయి అన్నట్టుగా వాళ్ళు చేస్తారు. బట్ యునాని మెడిసిన్లో మాత్రము యూజువల్గా దీని యొక్క అన్ని డిసీజెస్ అన్నిటికీ కూడాను మా దగ్గర డివిజన్ అన్నది హ్యూమరల్ థియరీ ప్రకారమే ఉంటుంది అన్నమాట. అంటే ఖూన్, బల్గం, సఫ్రా, సౌదా అన్నవి ఇవేవైతే ఉన్నాయో వీటి యొక్క క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనకి డిసీజెస్ వస్తాయన్నది ఒక కాన్సెప్ట్ యునాని మెడిసిన్లో. సో ఆ కాన్సెప్ట్ ప్రకారం కూడా మేము వాటిని డివైడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ సోరియాసిస్ మా దగ్గర యూజువల్లీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో రైట్ నౌ దాదాపు 25 కంట్రీస్ నుంచి ఉన్నారు పేషెంట్స్. సో 25 కంట్రీస్ నుంచి అంటే వాళ్ళు డిఫరెంట్ ప్రాంతాల్లో డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కూడా మన పేషెంట్స్ ఉన్నారు చాలామంది. అక్కడ సోరియాసిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి మెడిసిన్ మీరు ఇక్కడ నుంచి పంపిస్తారా? వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ మన దగ్గర నుంచే వెళ్తాయి. అంటే ఇప్పుడున్న పిటి ఏంటంటే మొత్తం ఇండియాలో ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నేను చాలా మటుకు అందరి దగ్గర సర్వే తీసుకుంటూ ఉంటాను. తేనెలో తయారు చేస్తున్న యునాని ఫార్మసీ ఏదైతే ఉందో విచ్ ఈస్ జిఎంపి సర్టిఫైడ్ మనది ఒకటే అనుకుంటాను. ఓకే. అంటే మిగతా వాళ్ళందరూ కూడాను మార్కెట్లో ఎన్నైతే మీకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడాను షుగర్ బేస్డే ఉంటుంటాయి అన్నమాట. సో షుగర్ బేస్డ్ ఉన్నవి తీసుకోవడం మంచిది కాదు, అసలు షుగర్కి వ్యతిరేకం మనం యునాని మెడిసిన్లో. అలాంటిది మెడిసిన్ షుగర్ సిరప్లో తయారు చేసిస్తే దానికి మీనింగ్ లేదు కదా ఇంకా. అందుకని మేము అన్నీ కూడాను హనీలోనే ఎక్కువగా చేస్తూ ఉంటాం అనమాట. మేడం, అసలు సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయంటారు? సోరియాసిస్ అన్నది దీర్ఘకాలిక రోగాల్లోకే వస్తుంది మేడం ఇది. అయితే క్రానిక్ డిసీజ్ కాకపోతే ఏంటంటే దీనిలో అప్పుడప్పుడు అక్యూట్ కండిషన్స్లోకి అది కన్వర్ట్ అయ్యేలాగా ఫ్లేర్స్ వస్తుంటాయి అన్నమాట. ఎపిసోడ్స్ సడన్గా ఒక్కసారిగా వాళ్ళకి బాడీ అంతా వచ్చేయడము, ఆ తర్వాత మొత్తం అంతా కొంచెం సబ్సైడ్ అవ్వడము, మళ్ళీ రావడము, అలా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ సోరియాసిస్లో ఏంటంటే యూజువల్గా ఏంటంటే యునాని మెడిసిన్లో అవన్నీ స్టేజెస్గా చెప్పబడ్డాయి. అంటే ఫస్ట్ ఏంటంటే ఒక చిన్న ఏమంటారు రెడ్డిష్ ఒక స్పాట్ రావడము, తర్వాత దానిపైన చిన్న చిన్న ర్యాషెస్ రావడం, ఆ తర్వాత ర్యాషెస్ వచ్చిన తర్వాత దాంట్లో చిన్నగా నీరు కారడము, దానిపైన తెల్లగా ఫ్లేక్స్ లాగా వస్తుంటాయి. ఆ తెల్ల ఇది స్కేలీ దీనిలో రాలిపోతూ ఉంటుంది అదంతా కూడా, స్కేల్స్ అంతా కూడాను అలా తెల్లటి పొట్టు రావడం అనేది అదొక క్లాసికల్ సిమ్టమ్. కానీ యూజువల్గా ఏంటంటే యునాని మెడిసిన్లో మేము అంత దూరం కూడా రాకుండానే మా దగ్గరికి వస్తే కనుక చాలా అసలు ఎలా అంటే వితిన్ ఫ్యూ డేస్లో కూడా తగ్గిపోయిన వాళ్ళు ఉంటారు పెట్టగానే ఇలా అలా. సో దాని తర్వాత మళ్ళీ దానిలోంచి పస్సు రావడము, తర్వాత ఇంకా ఇలా రకరకాలుగా చాలా ఉంటుంది అనమాట.
అయితే యూజువల్గా మేము అంటే దాన్ని వీళ్ళు పస్టులార్ సోరియాసిస్ అని, అయితే ఇప్పుడు కొత్తగా బాగా చాలా విరివిగా వినిపిస్తున్న ఒక వర్డ్ ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్. కానీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మొత్తం మన ఇండియాలో సోరియాసిస్ యొక్క శాతం ఎంత అంటే 0.4 to 3%. ఓకే, అంటే చాలా ఎక్కువ అన్నట్టు. ఎక్కువ ఉన్నట్టు అంటున్నారు. 0 పాయింట్ అంటే ఇంకా నేను తక్కువేమో అనుకుంటున్నాను. 3 కూడా ఉంది. 0.3 to 0.4 to 3% అన్నాను నేను. 3% అంటే ఎక్కువే, ఎందుకంటే టోటల్ ఇండియన్ పాపులేషన్తో తీసుకుంటే కనుక. అయితే ఈ ఏదైతే మనం పారామీటర్ చెప్తున్నామో, ఈ పారామీటర్లో ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ అన్నది చాలా రేర్గా వచ్చే కండిషన్. ఓకే, అందరూ ఇంకోటి ఏంటంటే సోరియాసిస్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కొంచెం మోకాళ్ళ నొప్పులు అవి స్టార్ట్ అయ్యాయంటే చాలు ఇది సోరియాటిక్ ఆర్థరైటిస్ అని వాళ్ళే ఫిక్స్ అయిపోతున్నారు ఈ ఇంటర్నెట్లో అవి ఇవి చదివి. యాక్చువల్గా సోరియాటిక్ ఆర్థరైటిస్ అన్నది చాలా రేర్. అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్కి యునానీ మెడిసిన్లో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. ఎందుకంటే సోరియాసిసే తగ్గిపోతుంది. అవును, సోరియాసిసే తగ్గిపోయినప్పుడు సోరియాసిస్ వల్ల వచ్చిన ఆర్థరైటిస్ ఏదైతే ఉందో, ఈ ఆర్థరైటిస్ అన్నది ఆటోమేటిక్గా దాంతో పాటు సబ్సైడ్ అయిపోతూ ఉంటుంది. అంటే దీంట్లో ఎక్కువ మోకాళ్ళు జాయింట్స్ అయిపోయి వస్తుంటాయా ఏంటి? వెరీ రేర్ కండిషన్, రేర్, చాలా రేర్ కండిషన్ అది. కానీ దాన్ని వీళ్ళు కామన్గా ఊహించుకొని దాన్ని బాగా విరివిగా యూజ్ చేస్తున్నారు అందరూ. అంత ఈజీగా రేర్ డిసీజెస్ ఎన్నైతే ఉన్నాయో అవి ఎప్పుడు రేర్గానే ఉంటాయి మేడం, అందుకే వాటిని రేర్ డిసీజెస్ అంటారు. కానీ అది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇంటర్నెట్ నాలెడ్జ్తో డాక్టర్స్ని నమ్మడం తగ్గించి ఇంటర్నెట్ని ఎక్కువ నమ్మడం మొదలెట్టారు అనమాట. అలా మొదలెట్టేప్పటికి ఏమైపోతుందంటే ఒక కంప్లీట్ ఒక కేయాస్ అండ్ కన్ఫ్యూజన్లో ఉంటున్నారు అందరు జనాలంతా కూడా. ఏదో అయిపోతుంది, ఏదో ఇది అన్నట్టుగా. అండ్ ఇంకోటి, ఈ రోజుల్లో సెకండ్ ఒపీనియన్ ఖచ్చితంగా తీసుకోవాలి, కాదని నేను అంటలేదు. కానీ ఇట్ డజంట్ మీన్ దట్ అందరు డాక్టర్స్ అలాగే ఉంటారు అని ఏం లేదు. అంటే చాలా వరకు అందరూ ఏంటంటే ఈ కన్ఫ్యూజన్లో తను ఎవరో మోసం చేస్తున్నారు అన్న ఒక భ్రమలో ఏమైపోతుందంటే, ఒక డాక్టర్ దగ్గరికి వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి కంప్లీట్ టైం ఇవ్వలేకపోతున్నారు. ఈ మధ్యలో మళ్ళీ ఇంకెవరన్నా చెప్పినప్పుడు వెంటనే డివియేట్ అయిపోవడం అలా జరిగిపోతూ ఉంటుంది. అందుకే వాళ్ళందరికీ కూడాను నేను చెప్పదలుచుకున్న ఒకే ఒక ఇది ఏంటంటే, ఒక ప్రత్యేకమైన వైద్యానికి వెళ్ళినప్పుడు, అంటే అది ఏ వైద్యం అన్నా కానివ్వండి, వెళ్ళినప్పుడు దానికంటూ ఒక నిర్దిష్టమైన టైం ఉంటుంది. ఆ టైం వరకు దాన్ని వాడి ఆ తర్వాత ఆపాలి. ఓకే, ఆ టైం వరకు వాడేపటికి మీకు అక్కడికే మీకు డిఫరెన్సెస్ తెలిసిపోతుంది. మనం ఒక వైద్యాన్ని ఇంకో వైద్యంతో కంపేర్ చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ నేను మోడర్న్ మెడిసిన్ చెప్తాను. మోడర్న్ మెడిసిన్లో ఏ మెడిసిన్ అయినా సరే దాని మ్యాక్సిమం పీరియడ్ ఎంత అంటే 3 days నుంచి మొదలుకొని 7 days. ఓకే, అందుకే చూడండి సిజేరియన్ సెక్షన్ అంటే లేడీస్కి పిల్లల్ని ఆబ్స్టెట్రిక్ దీనిలో ఏదైతే కట్ చేసి వాళ్ళు తీస్తారో దాన్ని సిజేరియన్ సెక్షన్ అంటారు కదా. ఆ సిజేరియన్ సెక్షన్లో బాడీని సగానికి కోస్తారు. లేడీస్ అందరూ చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. సో అలా సగానికి కోసిన ఆపరేషన్ దీనిలో కూడాను దాని తర్వాత 7th day యాంటీబయాటిక్స్ ఆపేస్తారు. అవును కదా, అంత సీరియస్గా అంత ఇదిగా ఉన్న దానిలో కూడా 7th day ఆగిపోతుంది. సో దాన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటి, అక్కడి వరకే యూజ్ అవుతుందని మెడిసిన్. దాని మ్యాక్సిమం దాని పీరియడ్ 7 days. సో మీరు ఏది వాడినా 7 days టైం దానికి ఇవ్వాలి. సో 7 days ఇచ్చిన తర్వాత కుదరటం లేదు అంటే ఇంక వదిలేసేయండి దాన్ని. దెన్ కమ్ బ్యాక్ టు యునానీ మెడిసిన్. యునానీ మెడిసిన్లో ఏంటి టైము మినిమం 4 months. ఓకే, 4 months మినిమం. అది ఒక 3 to 4 months మినిమం వాడితే కానీ మీకు దాని గురించి తెలియదు కరెక్ట్గా. సో అండ్ ఇంకోటి ఏంటంటే యునానీ మెడిసిన్లో సోరియాసిస్కి ఏంటి కంప్లీట్ క్యూర్. అవును, చెప్పారు మీరు. అదే మోడర్న్ మెడిసిన్లో వాళ్ళ టార్గెట్ ఏంటి, ఓన్లీ ఆ సిమ్టమ్ తగ్గాలి. మీకు మంట ఉంది, మంట తగ్గాలి, లేదా పుండు ఏదో ఉంది, పుండు తగ్గాలి, అంతవరకు. కంప్లీట్ క్యూర్ వాళ్ళ దగ్గర లేదు అని వాళ్ళకి మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి చూసినా కానీ ఎనీ క్యూర్ ఫర్ సోరియాసిస్ అంటే నో క్యూర్ అని రాసుంటుంది. అంటే అది వాళ్ళ వే ఆఫ్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే సర్జరీ వాళ్ళ మెయిన్ టార్గెట్ కదా. సో సోరియాసిస్కి సర్జరీ ఇది ఉండదు. అండ్ కొంతమంది పాపం తెలియక ఏం చేస్తుంటారంటే మోడర్న్ మెడిసిన్లో కొత్తగా వచ్చిన ఏవైతే ఉన్నాయో లైక్
స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అలాంటివి కూడా చేయించుకుంటూ ఉంటారు. దానివల్ల ఇంకా ఎక్కువ సీరియస్గా పెరిగిపోతూ ఉంటుంది అది. సో ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తారో దాన్ని మొత్తం కూడాను చుట్టూరా వచ్చేసే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా డాక్టర్స్ ఎవరు చేయరు, బట్ ఐ డోంట్ నో, కొంతమంది ఎవరో చేస్తున్నట్టు విన్నాను నేను ఒకళ్ళిద్దరు. అలా కనుక చేయించుకున్నట్టయితే కనుక ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి దానికి. అంటే ఎక్కడైతే చేశారో అది రిజెక్ట్ అవ్వడం కానీ, లేదంటే కనుక ఇంకా చుట్టూరా వచ్చేయడం కానీ, ఎనీ కెమికల్, సోరియాసిస్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళ బాడీని కెమికల్ ఫ్రీగా పెట్టుకో. ఓకే. సో మా దగ్గర చెప్పిన టైప్స్ ఏవైతే ఉన్నాయో ఈ టైప్స్లో ఏంటంటే ఏదైతే ఈ పుల్లటి పదార్థాలు ఎక్కువగా తింటారో, మళ్ళీ ఇదొక సమస్య మేడం. మేము టీవీలో ఏదైనా చెప్పడం పాపం ఇంకా అయిపోయింది, ఇంకా ఆ తర్వాత మొత్తం అన్ని మానేస్తారు. పుల్లటి పదార్థాలు ఎక్కువగా తింటారో అన్నాను నేను. అంతేగాని దాని అర్థం అసలు పదార్థాలే మానేయమని కాదు, దాని పులుపు తగ్గించాలి. అంటే ఫర్ సపోజ్ ఆరెంజ్ జ్యూస్ ఉంది, ఆరెంజ్ జ్యూస్ మీరు ఇంట్లో వాళ్ళందరికీ మొత్తం బత్తాయిలు అలాగే తీసేసి దానిలో 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కలపకుండా దానిలో కందెసురు అంటే చెరుకు రసం పొడి అలాంటివి కలిపి ఇచ్చారనుకోండి, ఓకే, పిల్లలకి ఇవ్వండి. అలా ఎవరికైతే సోరియాసిస్ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే అదే గ్లాస్లో ఆ జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని 1/3 లేకుంటే ఇంకా అంతకన్నా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. మిగతా అంతా వాటర్ కలుపుకొని దాన్ని డైల్యూట్ చేసుకొని తాగాలి. అంతేగాని పూర్తిగా మానేయమని కాదు. సో ఇలా రకరకాల ఏవైతే సోరియాసిస్లో రకాలు ఉన్నాయో వాటికి డిఫరెంట్ పద్ధతుల్లో యునానీ మెడిసిన్లో మేము వారి టెంపర్మెంట్స్ని బట్టి, పేషెంట్ యొక్క దీన్ని బట్టి మేము బోత్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మేడం, సోరియాసిస్ అనేది ముఖ్యంగా ఏ భాగాలకి వస్తుంది, దాని ద్వారా ఏ భాగాలకి వ్యాపిస్తుంది అంటారు? అసలు సోరియాసిస్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందంటే మేడం, పర్టికులర్గా ఈ భాగమే అని ఉండదు, మొత్తం బాడీ అంతా కూడాను వ్యాపిస్తుంటుంది అది. అందుకే కదా సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ వాళ్ళు బాగా బాధపడేది, భయపడేది దాని గురించే. ఎందుకంటే అది ఓన్లీ స్కిన్ ఫోల్డ్స్లోనే వస్తుందని ఏం లేదు, స్కిన్ ఫోల్డ్స్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అలా అని స్కిన్ ఫోల్డ్స్లోనే స్టార్ట్ అవుతుంది అని చెప్పి అనుకుంటే కనుక అది పొరపాటే. సమ్ టైమ్స్ సోరియాసిస్ అన్నది పామార్ సోరియాసిస్ అని అంటారు, అంటే అరిచేతుల వరకు మాత్రమే ఉంటుంది. కొంతమందికి ప్లాంటర్ సోరియాసిస్ ఉంటుంది, అంటే పాదాల వరకు మాత్రమే ఉంటుంది. కొంతమందికి పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటారు, అంటే పాదాలు చేతులు మాత్రమే ఎఫెక్ట్ అయి ఉంటాయి, స్కేల్స్ లాగా కట్ అయిపోతుంటాయి. అసలు దానిలోంచి బ్లడ్ రావడము, చీమ్ రావడము, పాపం వాళ్ళు ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వలేరు, షేక్ హ్యాండ్ ఇచ్చినా ఎవరు తీసుకోరు, అంతగా వాళ్ళు పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. అలాంటి కూడా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే యూజువల్గా సోరియాసిస్లో ఎలా ఉంటుందంటే, సోరియాసిస్ రావడానికి ముందర స్కిన్ ఏదైతే ఉందో ఫస్ట్ డ్రై అయిపోతుంది. అది అందరూ కూడాను, ప్రతి ఒక్కరూ ఈ సోరియాసిస్ లేదా ఇంకా ఇతరత్ర స్కిన్ డిసీజెస్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే కనుక బెస్ట్ థింగ్ ఏంటంటే సబ్బులు వదిలేయండి, సోప్స్ వాడకండి అసలు. అది లిక్విడ్ సోప్ కానివ్వండి, లేదంటే ఈ సోప్ కానీ ఏదైనా సరే సోప్స్ వాడకండి. ఎమర్జెన్సీలో మాత్రమే సోప్స్ వాడండి. మరి డైలీ ఏంటి వాడమంటారు? చక్కగా పైనుంచి కింద వరకు నూనె పెట్టుకొని శనగపిండిలో మామూలుగా నీళ్లు కలుపుకొని సరే దాంతో కనుక స్నానం చేస్తే సరిపోతుంది. నూనె అంటే ఏ ఆయిల్ అయినా పర్వాలేదు మేడం. బయట ఎన్నైతే రిఫైన్డ్ ఆయిల్స్ దొరుకుతాయి ఇవి తినడానికి కాదు, పూసుకోవడానికే. అది తినడానికి కూడా కాదు, తినడానికి. రిఫైన్డ్ ఆయిల్స్ ఏవి కూడాను తినకండి. తింటే కనుక ఇంకా ఎక్కువగా ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే రిఫైన్డ్ ఆయిల్స్ తినడం వల్లనే ఈ మధ్య చాలా విపరీతంగా లివర్ డిసీజెస్ పెరిగిపోతున్నాయి. మేము ఎంతమంది అయితే మా దగ్గరికి లివర్ డిసీజెస్ వాళ్ళు వస్తూ ఉంటారో, ఆర్ ఎవరైతే మా దగ్గరికి ఎవరి పేషెంట్స్ వచ్చినా సరే, ఆర్ ఎనీ పర్సన్ మా దగ్గరికి అడ్వైస్ కోసం వచ్చినా సరే, వాళ్ళందరికీ కూడాను మేము ఫస్ట్ వాళ్ళతో మేము మాన్పించేది ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్. అందరినీ ఎక్కువగా వెన్నతోనే పోపు చేసుకోండి అని చెప్తాం మేము. వెన్న కుదరటలేదు, ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఇది అంటే కనుక నెయ్యి, అది కూడా కుదరటలేదు అంటే గానుగ నూనె. ఇంతే కానీ ఇవి దాటి ముందుకు వెళ్ళకండి. వేరుశెనగ నూనె అట్లాంటివి వాడచ్చు. గానుగలో మీరు ఏదైనా సరే తీసుకోవచ్చు. రిఫైన్డ్ ఆయిల్స్ అన్నది కంప్లీట్లీ డిఫరెంట్, ప్రాసెస్డ్ ఆయిల్. ఆ ప్రాసెస్డ్ ఆయిల్ తీసుకున్నందువల్ల కూడా లివర్ డ్యామేజెస్ అవుతాయి.
ఇండిరెక్ట్లీ లివర్ వల్ల సోరియాసిస్ అన్నది పెరుగుతూ ఉంటుంది. ఒకదానికి ఒకటి కనెక్షన్. బాడీలో అన్ని ఒకదానికి రిలేటెడ్, కోరిలేటెడ్, కనెక్టెడ్ అయ్యే ఉంటాయి. అది మన భ్రమ, దాన్ని సపరేట్గా చదవడం అన్నది. అందుకే యునానీ మెడిసిన్ ఎక్కడైతే ఇంగ్లీష్ మెడిసిన్ స్టాప్ అయిపోతుందో అక్కడి నుంచి యునానీ మెడిసిన్ ఎందుకు స్టార్ట్ అవుతోంది అని అంటే దానికి రీజన్ అది. ఎందుకంటే యునానీ మెడిసిన్లో ఒక బాడీ అంటే ఓవరాల్ హెల్త్, ఎందుకంటే లోపలనే ఒకదానికి కనెక్టెడ్ అయి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడాను మేము చేయడం జరుగుతూ ఉంటుంది. సోరియాసిస్ కూడా అంతే. సోరియాసిస్ కూడా లోపల ఇంటర్నల్ ఆర్గన్స్తో కనెక్టెడ్ అయి ఉంది కాబట్టి అది మనం కనుక ఒక వాళ్ళకి లోపల ఉన్నవన్నీ ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ కనుక కరెక్ట్ చేస్తే కనుక పూర్తిగా క్యూర్ అయిపోతుంది, అది మళ్ళీ తిరిగి రావట్లేదు. అదే మనం అలాగ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ని కరెక్ట్ చేయకుండా ఓన్లీ పై ఇది చూస్తే కనుక అది ఎప్పటికీ కాదు. ఇంకోటి కూడా సమస్య ఏమొస్తుందంటే మాకు పెద్ద ఇది, ఏ మాత్రం చిన్న జ్వరం వచ్చినా సరే ఓకే కనీసం ఒక రోజు 2 రోజులు ఆ జ్వరానికి టైం కూడా ఇవ్వట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం ఎందుకు వస్తుందో తెలుసా మీ అందరికీ? తెలియదు. సోరియాసిస్లో కూడా కొంతమందికి లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది ఎప్పుడైతే బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి బ్లడ్లో కలుస్తుందో ఓకే ఆ కలిసినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్కి ఒక సిగ్నల్స్ వెళ్తుంటాయి, ఇగో ఇలా మొత్తం బ్లడ్లో అంతా ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా ఏంటంటే మన బాడీలో ఒక థర్మో రెగ్యులేటర్ సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది ఏం చేస్తుందంటే ఫీవర్ తీసుకొస్తుంది. ఫీవర్ తీసుకొచ్చి బాడీ డిఫెన్స్ మెకానిజం అది. ఫీవర్ తీసుకొచ్చి ఏం చేస్తుంది, అది దాన్ని బ్లడ్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేసి దాన్ని అక్కడికక్కడే చంపేస్తుంది. ఓకే అంటే అంత విశిష్టమైంది ఫీవర్. అది ఫీవర్ మాటికి వస్తుందంటే దాని మీనింగ్ ఏంటి? ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉందని. అంటే ఎవరికైనా అర్థమైపోతుంది దానికి. ఇంత మేము మాలాగా 10 ఏళ్ళ చదవాల్సిన అవసరం లేదు, రైట్? అంటే సింపుల్ కాన్సెప్ట్. అలాంటప్పుడు ఏం చేయాలి? లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించాలా, లేకుంటే టెంపరేచర్ దాన్ని జీరోకి పడేయించాలి? అంటే జీరోకి పడేయడం వల్ల ఏమవుతుంది అక్కడ? ఏదైతే బాడీ ట్రై చేస్తుందో అంటే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించడానికి మినిమం కన్నా కూడా తక్కువ అయ్యేలాగా 97 degrees 96 degreesకి పడేస్తున్నారు వాళ్ళు. పారాసిటమాల్ అనే ఒక కెమికల్ వేసి ఎవరిని అడగరు, మరి కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, అడగరు. వీళ్ళే డాక్టర్స్ అన్నట్టు, వీళ్ళే సొంత వైద్యం చేసుకొని వెళ్ళిపోయి పెప్పర్మెంట్ బిళ్ళలు మింగినట్టుగా వేసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. 2011 నుంచి మేము అందరికీ ఇదే వెరీ ప్రత్యేకంగా చెప్తున్నాము. దాదాపు ఇప్పటి వరకు 24 హర్బల్ మేళాస్ కండక్ట్ చేసి 5,000 మొక్కలు ఈచ్ మేళాలో ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ కూడా చేసాం. ఓకే ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో 3 కుండీలలో ఒక దానిలో గిలో అంటే తిప్పతీగ, 2 తులసి అందరికి తెలిసిందిగా, 3 అజ్వైన్ అంటే వామాకు. ఈ మూడింటిని చక్కగా వాళ్ళు ఏం చేయాలంటే బాగా మొక్కలు అవి తీగ ఏదైతే ఉందో 10 ఆకులు కౌంట్ చేసి తీగతో సహా కట్ చేయాలి. గిలో అన్నది, తులసి ఒక 10 ఆకులు, వాము ఒక 10 ఆకులు. ఈ మూడింటిని వక్కచక్క దంచారంటే చాలు 6 చెంచా రసం వస్తుంది. దానిలో 1 చెంచా తేనె కలిపేసుకొని తాగేసేయండి. ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడు ఫీవర్ వచ్చినా తీసుకుంటే ఎవ్రీ 6 అవర్లీ. ఇంకా ఫీవర్ ఎక్కువ అవుతుందంటే ఎవ్రీ 4 అవర్లీ కూడా ఇవ్వండి. ఇది మేము 2011 నుంచి స్టార్ట్ చేసాము. సోరియాసిస్ ఉన్న వాళ్ళందరికీ ఎవరికైతే లో గ్రేడ్ ఫీవర్ ఉంటుందో, జలుబు, దగ్గు, ఆయాసం కూడా వస్తుంటుంది కొంతమందికి సోరియాసిస్లో. మా దగ్గర సోరియాసిస్లో అది కూడా ఒక రకం ఉంది. ఓకే సో ఎవరికైతే అలా ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయో వాళ్ళు కనుక ఆ ఇన్ఫెక్షన్స్లో ఇది కనుక ఇలా తీసుకున్నట్టయితే కనుక ఆ ఫీవర్ కూడా తగ్గిపోతుంటుంది. సో ఇలా కొన్ని రెమెడీస్ మేమైతే చెప్తున్నామో ఇంట్లోనే పాటించండి. లేదు మేడం మాకు అంత ఓపికలు లేవు, మేము మొక్క పెంచలేము, దానికి రోజు పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు ఓడిపోయాలి నీళ్ళు అన్నట్టుగా మీరు ఫీల్ అయితే కనుక ఏముంది, గిలో అని చెప్పి మా దగ్గర పౌడర్ దొరుకుతుంది. సత్య యునాని హెల్త్ కేర్ ఎనీ సెంటర్స్లో దొరుకుతుంది. ఆ పౌడర్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఫీవర్ వచ్చినప్పుడు ఆ పౌడర్ ఒక చెంచా వేసుకొని తేనె చెంచా వేసుకొని తినేసేయండి, సరిపోతుంది, తగ్గిపోతుంది. ఎందుకు అనవసరంగా మీరు పారాసిటమాల్స్ ఇవన్నీ వేసుకొని లివర్ని పాడే చేసుకోవడము, లేని కొత్త సోరియాసిస్ రోగాల వాటికి తలుపులు తెరవడం ఎందుకు? అందుకని దయచేసి అలాంటివన్నీ తగ్గించండి. తర్వాత స్కిన్ డ్రై అయిపోతూ ఉంటే కనుక దాన్ని ఈజీగా తీసుకోకండి.
స్కిన్ డ్రై అయిన తర్వాతే నెక్స్ట్ సోరియాసిస్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. స్కిన్ డ్రై అవ్వడం అనేది ఒక లక్షణం అనమాట. మీకు చెప్తోంది స్కిన్ నేను డ్రై అయిపోతున్నాను, లుక్ ఆఫ్టర్ మై లివర్ అని చెప్తోంది అనమాట. దాన్ని ఫస్టే మనం గుర్తించి ఏం చేయాలంటారు? అయితే యూజువల్గా ఏదైనా స్కిన్ డ్రై అవుతోంది అంటే కనుక ఒకటి లోకల్గా మీరు నేను చెప్పినట్టుగా ఆయిల్ పోసేసుకొని శనగపిండిలో నీళ్లు కలిపేసుకొని స్నానం చేయడం అన్నది అది ఒకటి కామన్గా ప్రతి ఒక్కరు చేయవలసిన ఇది. పోనీ రోజు కుదరటలేదు, కనీసం వారానికి ఒకసారి. అండ్ రోజు షాంపూయింగ్ అన్నది తలకి పెట్టడం కూడా మంచిది కాదు. షాంపూ తలకి రోజు పెట్టడం వల్ల కూడా స్కాల్ప్ సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత బాడీకి కూడా ఎన్నో డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకని అవన్నీ కాకుండా కనీసం వారానికి ఒక రోజే చేయండి, లేదా 2 రోజులు చేయొచ్చు. ఆ 2 రోజులు కూడా కుంకుడుకాయల రసంతోనే చేయండి. చేసినట్టయితే కనుక చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఆ కుంకుడుకాయల రసంతో పాటు వేరే ఇతరత్ర ఇంకా శికాకాయ కానీ, ఆమ్లా కానీ, మందారం ఇవి కానీ, పూలు కానీ ఇలాంటివి కొన్ని యాడ్ చేసుకొని కూడా చేసుకుంటూ ఉంటారు. వారి వారి యొక్క హెయిర్ యొక్క టెంపర్మెంటు టెక్స్చర్ని బట్టి తీసుకోవాలి. అది అందరూ చేసుకుంటారు. అందరూ కుంకుడుకాయ రసంతో చేసుకోవచ్చు, అది యూనివర్సల్. కానీ కుంకుడుకాయ రసం కాకుండా కుంకుడుకాయలో వేరే ఇంకేదైనా యాడ్ చేయాలి అంటే మాత్రం బెటర్ మీరు ఒక యునానీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళతో తీసుకోవాలన్నమాట. అంటే క్రూడ్గా చెప్పాలంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళలో హెయిర్ బాగా రాలిపోతూ ఉంటుంది. వాళ్ళకి స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక వాళ్ళల్లో కొంతమందిలో హెయిర్ ఏంటంటే బాగా పల్చగా ఉంటుంది. అలా పల్చగా ఉన్న వాళ్ళు కనుక కొంతమందికి కర్లీగా లావుగా ఉంటుంది, కొంతమందికి సిల్కీగా పల్చగా ఉంటుంది. అంటే హెయిర్ అన్నది అలా సిల్కీగా హెయిర్ పల్చగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు శికాకాయ యాడ్ చేయకూడదు, ఆమ్లా యాడ్ చేయకూడదు. ఎవరైతే కర్లీగా థిక్గా లావుగా ఉన్న హెయిర్ ఉంటుందో వాళ్ళు ఆమ్లా అండ్ శికాకాయ యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి హెయిర్ అన్నది బాగా కట్స్ అంటే మొత్తం అది కట్ అయిపోయి ఉంటుంది రఫ్గా. అలా రఫ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే దానిలో ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తున్న దీనిలో కొన్ని మెంతులు యాడ్ చేసుకొని చేయాలి. ఇట్ డిపెండ్స్ ఒక్కొక్కరి యొక్క దీన్ని బట్టి. అలా చెప్పుకుంటూ పోవాలంటే అదే సపరేట్ ఎపిసోడ్ అవుతుంది. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి యూజువల్గా మేము చూసేది ఇవే టెక్స్చర్స్. ఈ టెక్స్చర్స్లో ఇవి కనుక వాళ్ళు చేసుకున్నట్టయితే కనుక వాళ్ళ హెయిర్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. స్కాల్ప్ మీద ఆయిల్ అప్లై చేయడం చాలా అవసరం. డైలీ నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయిల్ అన్నది స్కాల్ప్కి అప్లై చేసి ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి చూసారా, వాటిని మాత్రమే డిప్ చేయాలి. డిప్ చేసి బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట స్కాల్ప్ అంతా కూడాను. అలా కనుక చేసుకున్నట్టయితే కనుక సోరియాసిస్ రాకుండా కూడాను జాగ్రత్త పడవచ్చు. ఈ రోజుల్లో యూత్తో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అసలు హెయిర్ ఆయిలే పెట్టలేదు. పైగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన దీని ప్రకారము యూజువల్గా నేను ఎప్పుడు సలూన్కి వాటికి వెళ్ళింది లేదు, అవసరం పడలేదు ఎప్పుడు. కానీ బట్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే వాళ్ళు అసలు ఆయిలే పెట్టకూడదు అని చెప్తున్నారు. పైగా ఇంకో వింత విడ్డూరం ఏంటంటే ఆయిల్ పెట్టినందువల్లే హెయిర్ లాస్ అవుతుంది అని చెప్తున్నారు. కొత్తగా కనిపెట్టారు కావచ్చు. స్కాల్ప్కి అసలు ఆయిల్ పెట్టకూడదు, అవసరమే లేదు అన్నట్టుగా ఏదో చెప్తున్నారట. యూజువల్గా అది రాంగ్. అది అసలు అంటే వారంలో ఎన్ని రోజులు పెట్టాలంటారు ఆయిల్ కంపల్సరీ? యాక్చువల్గా అయితే ప్రతిరోజు పెట్టాలి. ఒకవేళ ప్రతిరోజు నైట్ పెట్టుకునేటప్పుడు నైట్ అంటే అలా అని కాదు, అది దానిలో కూడా ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ వేరే ఉంటుంది, డ్రై స్కాల్ప్ వేరే ఉంటుంది. డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు పెట్టాలి. ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు రోజు విడిచి రోజు కానీ లేదంటే 2 రోజులకు ఒకసారి కానీ పెట్టుకోవచ్చు. తలస్నానం మాత్రం వారానికి ఒకసారి చేయాలి ఇండియన్స్. అంటే ఇట్ డిపెండ్స్, ఒక్కొక్కరిది ఒక్కొక్కటి వేరుగా ఉంటుంది. మన ఇండియన్స్కి ఒకసారి కానీ లేదంటే కనుక ఇండియాలో కూడా ఎలా అంటే సబ్ కాంటినెంట్ కాబట్టి అన్ని చోట్ల ఒకలా ఉండదు కదా, వాతావరణం మారిపోతూ ఉంటుంది. సో మారిపోతున్న వాతావరణాన్ని బట్టి కూడాను ఒకసారి కానీ 2 సార్లు కానీ చేయొచ్చు అనమాట. అయితే చేసినప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే నైట్ పడుకునేటప్పుడు ఫింగర్స్ డిప్ చేసి దానిలో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని
ఆయిల్ అనేది అప్లై చేయడం, అంతే అప్లై చేయాలి. నిజంగా చెప్పాలంటే పూసుకొని మొత్తం పూసుకుంటే కనుక దానివల్ల పెద్దగా లాభం ఏమి ఉండదు. అంటే మొత్తం అంతా దుప్పట్లకి దీనిలోకి పోవడమే కానీ మీ స్కాల్ప్ తీసుకునేది అంత తీసుకోండి. అండ్ స్కాల్ప్ ఏదైతే తీసుకుంటుందో అది ఓన్లీ దానిలో ఇమిడేది 1/2 hour మాత్రమే. ఆ తర్వాత ఏదైతే ఉంటుందో అదంతా కూడాను ఇంకా మళ్ళీ డిస్కార్డ్ అయిపోవడమే అదంతా కూడాను. సో అందుకని ఏం చేయాలంటే ఓన్లీ ఫింగర్ టిప్స్లో ఎంతైతే ఆయిల్ కావాలో అంతే తీసుకోవాలి. యూజువల్గా సోరియాసిస్లో మేము వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే మన దగ్గర హెయిర్ ఆయిల్స్ కొన్ని సుకేసులు అంటే హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి. తర్వాత ఈ రోగని హీనా అని ఒక ఆయిల్ ఉంటుంది, అంటే ఈ గోరింటాకు ఆకులతో తయారు చేస్తారు నూనె. అది పెట్టినప్పుడు కూడాను బాగా వాళ్ళకి దురదలు ఏవైతే ఉంటాయో పాపం చాలా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది తలలో వాళ్ళకి. అలాంటి దురదలు ఉన్న వాళ్ళందరికీ కూడాను అది మంచి సొల్యూషన్. అది రోగని హీనా లాంటి ఆయిల్స్ డిప్ చేసి పెట్టుకోవడము. అసలు ఇంకా చెప్పాలి అంటే అందరూ బయట మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో తీసుకునే ఆయిల్స్ కన్నా కూడాను దానిలో లినోలేక్ యాసిడ్స్ లాంటివి కలుస్తూ ఉంటాయి. వాటికన్నా కూడాను బెస్ట్ థింగ్ ఏంటంటే గానుగ నూనెలో కొబ్బరి నూనె తెప్పించుకొని పెట్టుకోవడం బెస్ట్. అది ఇంకా చాలా బాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ తొందరగా వాళ్ళకి ఈ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా వైట్ హెయిర్స్ రాకుండా ఉండాలి అని అంటే కనుక ఒకటి మేము చెప్పిన విధంగా ఇలా ఆయిల్స్ మెయింటైన్ చేయడం, రోగని హీనా లాంటివి టెంపరీగా అప్పటికప్పుడు చేయాలి అంటే కనుక దయచేసి సోరియాసిస్ ఉన్నవాళ్ళు ఎవరు కూడాను డైస్ అలాంటి వాటివి యూస్ చేయకూడదు. కెమికల్స్ యూస్ చేయడం వల్ల వాళ్ళ సోరియాసిస్ ఇంకా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. దానికి బదులుగా మంచిగా చక్కగా భాంగరా పౌడర్ అని దొరుకుతుంది మన దగ్గర. అంటే మీకు కావాల్సింది జుట్టు నల్లగా అవును అంతే, దానికి కెమికలే యూస్ చేయాలని ఎక్కడ రాస్తుంది అంటారు. ఇప్పుడు యునాని మెడిసిన్ అనేది 7,000 సంవత్సరాలుగా ఉంది. మీకు ఈ డైస్ ఇవన్నీ 7,000 సంవత్సరాల నుంచి లేవు, ఈ మధ్య ఎక్కువైపోయాయి. ఇంకా ఈ మధ్య వచ్చాయి కానీ అంతకుముందు లేదు కదా. మరి అలాంటప్పుడు అన్నేళ్లుగా ఉన్న దాన్ని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు? టైం టెస్టెడ్ అన్నట్టు కదా. పైగా ఇప్పుడు 7,000 సంవత్సరాలుగా ఒక మెటీరియల్ యూజ్ చేస్తున్నారు అంటే మోస్ట్ సేఫెస్ట్ అది థింగ్ అంటే కదా, అదే కదా. మరి ఇన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు కానీ వాళ్ళు వీళ్ళు అందరూ యూజ్ చేసిన భాంగ్రా పౌడరు ఇప్పుడు ఎందుకు చెడైపోయింది? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది ట్రై చేయడం అని అంటే ట్రై చేయొచ్చు, నేను అలా అని అంటలేదు. అంటే కొత్తదనాన్ని అసలు తీసుకోకూడదా, మనము చూడకూడదా అంటే ఎవరు ట్రై చేయాలి అన్నది ఫస్ట్ చూడాలి అంటే ఇప్పుడు సోరియాసిస్ డిసీజ్ ఉన్న వాళ్ళేనా ట్రై చేయాల్సింది కదా. ఇప్పుడు అదే ఒక 16 ఏళ్ళ అమ్మాయి ట్రై చేసింది, తనకి ఏ హెల్త్ ఇష్యూ లేని ఒక అమ్మాయి ఒకసారి ఏదో లైఫ్లో ఒకసారి సరదాగా పెట్టుకోవడం తప్పులేదు. కానీ అదే మీ డైలీ రొటీన్ కాకూడదు అంటాం. ఇప్పుడు ఫుడ్లో కూడాను మీరు ఈ డిసీజెస్ ఏమైనా ఉంటే కనుక యునాని డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఇన్ని మంత్స్ తినకూడదు అని చెప్తాం. అన్ని మంత్స్ అది తినకుండా ఉంటే ఆ లోపల అది తగ్గిపోతుంది. మీకు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ మీరు తినచ్చు అన్నీ కూడా. అయితే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తినండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ పిజ్జా అసలు తినకండి, బర్గర్ అసలు తినకండి అని నేను అంటలేదు. ఎందుకంటే లైఫ్లో రిగ్రెట్స్ మిగిలిపోతాయి కదా. అయ్యో ఆ వస్తువు ఏంటో అసలు లైఫ్లో ఒక్కసారి కూడా రుచి చూడలేదు అని అన్నట్టు ఫీల్ అవుతారు కదా అందరూ. సో అందుకని దాన్ని అలాగే తినండి అంటాను నేను. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ పుట్టినరోజు నాడో మీ ఏదైనా స్పెషల్ డేస్ రోజు ఒక్కరోజు మీరు తీసుకున్న తిన్నారు అంటే కనుక ఆ చెత్తను ఊడ్చేయడం ఈజీ ఆ లివర్కి. కానీ ప్రతిరోజు తిన్నారనుకోండి ఆ లివర్ ఎంతకని డీటాక్సిఫై చేస్తుంది, కిడ్నీస్ ఎంతకని దాన్ని డీటాక్సిఫై చేస్తాయి కదా. సో అందుకని అలా కాకుండా సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీ ఏదైతే వ్యాధి ఉందో అది తగ్గేంత వరకు ఓపిక పట్టాలి. వన్స్ తగ్గిపోయిన తర్వాత మీరు అడపా ఎప్పుడన్నా తిన్నా ఏం కాదు. అంటే చాలా వరకు అందరూ ఎలా బయట దాన్ని క్రియేషన్ ఎలా చేస్తుంటారంటే యునాని మెడిసిన్కి వెళ్తే చాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ని ఉంటాయి, ఇంకా లైఫ్లో ఏం తినడానికి ఉండదు అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అలా ఏం లేదు మేడం, ఇట్స్ రాంగ్. మేము అంతా మొత్తం తినడానికి అసలు అందరికీ ఒకటే ఉండదు అసలు యునాని మెడిసిన్లో. ఒక్కొక్కరి వారి వ్యాధులను బట్టి ఉంటుంది అనమాట అన్నీ కూడా. సో ఆ వ్యాధిని బట్టి మేము ముందరే చెప్పబడింది మాకు, ఈ వ్యాధి ఉన్నవాళ్ళు ఇది తినకూడదు అని. అంతేకాని అసలు కంప్లీట్గా అందరికీ అదే ఉంటుందా? ఇప్పుడు ఎవరికైనా మేము ఏదైనా చెప్పామనుకోండి ఇంకా అది యూనివర్సల్ చేస్తుంటారా? నేను
యూజువల్గా మేము మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కొంతమందికి లివర్ డ్యామేజ్ అయ్యి గాల్ బ్లాడర్ డ్యామేజ్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మేము ఏమంటామంటే కంప్లీట్గా ఆయిల్ మానేయండి అంటాం మేము. వాళ్ళకి మాత్రమే చెప్తాం మేము ఆయిల్ మానేయమని. వాళ్ళు ఫ్యామిలీ అందరికీ రేపొద్దున ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి తనలాగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తాయేమో అని చెప్పి ఇప్పటి నుంచే పిల్లలకి ఆయిల్ మానేశారు అంటే అది ఎంత ఫులిష్ వస్తుంది. యూజువల్గా మేము ఎవరైనా చెప్తామా అలా? అసలు చెప్పం. పేషెంట్కి తన బాడీకి తగ్గట్టుగా అది కూడా వాళ్ళకి పర్టికులర్ డేట్ ఇస్తాం మేము. ఈ సో డేట్ వరకు మీరు ఇవి తినకూడదు, హ్యాపీ అంతే. ఆ డేట్ తర్వాత మళ్ళీ అగైన్ స్టార్ట్ చేయాలి అని. స్టార్ట్ చేయాలి అంటే రోజు కూర్చొని మిర్చి బండి వాడి దగ్గరికి వెళ్ళి తిని వాడు బిల్డింగ్ కట్టుకునేలాగా వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తినమని కాదు. వీళ్ళు ఇచ్చే డబ్బులతోనే వాడు బిల్డింగ్ కట్టుకునేలా ఉంటే అలా కాదు కదా. తినండి ఎప్పుడన్నా ఒకసారి, బట్ ఇన్ అకేషన్స్, ఓకే, తగ్గిపోయిన తర్వాత. అంతేగాని తగ్గకముందే తింటే కనుక న్యాచురల్గా డిసీజ్ కోర్స్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు లోపల ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే సోరియాసిస్ ఉంటుందో వాళ్ళకి లివర్ కాంప్రమైజ్డ్ అయి ఉంటుంది. సో లివర్ కాంప్రమైజ్ అయి ఉన్న వాళ్ళల్లో మీరు నూనె పదార్థాలు పెట్టారనుకోండి, ఆ లివర్కి ఇంకా పని ఎక్కువైపోతుంది. పని ఎక్కువైపోయింది, డిసీజ్డ్ ఉంది, అది సరిగ్గా చేయలేకపోతుంది, ఏమిటి పరిస్థితి. సో దాని పరంగా కూడా కొంచెం ఆలోచించాలి కదా మనం. అందుకని ఆ స్టిపులేటెడ్ టైం వరకు మేము ఏదైతే చెప్తామో ఆ టైం వరకు తినకూడదు అన్నమాట. ఆ తర్వాత అగైన్ మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. అలా. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు యునాని డాక్టర్ సత్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మహిళల్లో మెనోపాజ్ అనేది సూసైడ్ వరకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అసలు మెనోపాజ్ అనేది ఒక వ్యాధ ఏంటి మేడం, వివరించండి. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనోపాజ్ అంటే అది వ్యాధే కాదు, న్యాచురల్ ఫెనామినా. సింపుల్గా చెప్పేశారు మీరైతే. వ్యాధి ఎలా అవుతుంది చెప్పండి మెనోపాజ్ అన్నది? ఎందుకు అంటే ఒక గర్ల్ మెచ్యూర్ అయింది అంటే కనుక ఎంత సర్వసాధారణమో, అవును, ఒక విమెన్ మెనోపాజ్ రావడం కూడా అంతే సర్వసాధారణం. అంతే అంతే. దాన్ని క్రియేట్ చేసి మెనోపాజ్ అని ఒక డిసీజ్, దాన్ని అసలు డిసీజ్ కింద మీరు అందరు కలిసి కన్వర్ట్ చేశారో మా డాక్టర్లకు పాకి విచిత్రంగా ఉంది. అంటే మాకు కూడా తెలియని కొత్త వ్యాధి మీరు కనుక్కొని జనాలందరూ దాన్ని క్రియేట్ చేస్తున్నారు. అండ్ మేబీ అది అలా ఇంక్రీజ్ అవ్వడానికి కారణం కూడాను ఒక రకంగా మీడియానే అయి ఉండొచ్చు మేడం. మీడియా మీద పెట్టేశారు మొత్తాన్ని. ఎందుకు అంటే అసలు మెనోపాజ్ అన్నది ఏదైతే ఉందో మామూలుగా ముట్లు ఆగిపోయే ఆ ప్రక్రియని మెనోపాజ్ అంటారు. అది ఎలా వ్యాధి అవుతుంది చెప్పండి అసలు? కానే కాదు అసలు. అంటే దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్న ఉమెన్స్ చెప్పిన దాన్ని బట్టి మేము కూడా చెప్పాము. మరి కరెక్టే, సఫర్ అవుతున్నారు అంటే కనుక అది సఫరింగ్ ఏదైతే ఉందో అది బికాస్ ఆఫ్ సమ్ డిసీజ్. ఓకే, అంతేగాని మెనోపాజ్ డిసీజ్ కాదు. మెనోపాజ్ డిసీజ్ కానే కాదు, ఎప్పటికీ కాదు, కాకూడదు కూడా. ఓకే, మెనోపాజ్ అన్నది ఒక నార్మల్ ఫెనామినా. ఇప్పుడు యూజువల్గా యునాని మెడిసిన్లో మా దగ్గర మందులు ఎంతమంది అయితే తీసుకుంటున్నారు, మరి వాళ్ళలో ఎందుకో మరి మెనోపాజల్ సిండ్రోమ్స్ రావట్లేదు. మీకు మెనోపాజ్తో ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు వచ్చారా పేషెంట్స్? మెనోపాజ్తో ఇబ్బంది పడేవాళ్ళు కాదు, డిసీజ్తో ఇబ్బంది పడేవాళ్ళు వస్తూ ఉంటారు మా దగ్గరికి. డ్యూరింగ్ మెనోపాజ్ టైంలో కొంతమందికి అది ఎక్కువ అవ్వచ్చు. అయితే ఆ టైంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సడన్గా 11 ఏళ్ళ అమ్మాయికి వెజనల్ బ్లీడింగ్ సడన్గా స్టార్ట్ అయింది. ఓకే, ఏం చేద్దామంటారు? ఆపరేషన్ చేద్దామంటారా? చేస్తారా? చెయ్యరు కదా, అది ఇంకా మెచ్యూర్ కదా, మెచ్యూర్ అని ఫంక్షన్లో కూడా చేస్తారు కదా. సో అంటే ఆ పాప ఏమనుకుంటుంది? అవును, ఆ టైంకి అవును, తన మానసిక స్థితి ఎట్లా ఉంటుందో, ఎలా ఉంటుంది అంటే అమ్మో నాకేదో అయిపోయింది. అవును, అప్పుడే ఆ టైంలో ఎప్పుడైతే వీళ్ళు ఫంక్షన్స్ ఎందుకు పెట్టారంటే అందుకే పెట్టారు మన వాళ్ళు. ఇలా ఫంక్షన్స్ చేసేప్పటికీ అక్కడికి అందరూ లేడీస్ వచ్చి వాళ్ళందరూ ఇది చేసేప్పటికి ఏమైపోతుంది ఆ అమ్మాయికి, ఓహో ఇంతమందికి ఇది కామనే అన్నమాట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా ఫంక్షన్ లో అని మాట్లాడుకుంటారు కదా, ఓహో అంటే ఓహో ఇదంతా కామనే అన్నమాట అని ఒక తనకంటూ ఒక సోషల్లీ తనకు ఒక స్ట్రెంగ్త్ దొరుకుతుంది. ఉత్తినే పెట్టలేదు మన వాళ్ళందరూ ఈ ఫంక్షన్. అన్నిటికీ ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఈ రోజుల్లో అసలు మదర్స్ అయితే కనుక వాళ్ళ పిల్లలు మ్యాచ్యూర్ అయ్యారన్న సంగతి కూడా బయటికి ఎవరికి తెలియకూడదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అసలు అలాంటి ఫంక్షన్సే చేయట్లేదు.
అంటే చాలా వరకు అందరూ తగ్గాయి అనిపిస్తుంది. తగ్గాయి అంటే వాళ్ళ ఆలోచన ధోరణి అలా ఇదైపోయింది అనమాట. సో ఈ ఫంక్షన్ చేయడం ఎందుకు చేస్తుంటారంటే దానికి రీజన్ ఇది. ఓకే, వాళ్ళు సోషల్లీ వాళ్ళు ఏమవుతుందంటే అందరితోనూ కలవడం జరుగుతుంది. సో దాని గురించి ఒక డిస్కషన్ ఏర్పడుతూ ఉంటుంది. సో వీటి వల్ల ఏమవుతుంది, వాళ్ళల్లో ఉన్న భయాలన్నీ కూడాను పోతాయి అన్నమాట. తర్వాత రెండో థింగ్ ఏంటంటే ఎవరికైతే అంటే 11 years అన్నది చాలా ఎర్లీ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అబ్సల్యూట్లీ నార్మల్. అలాగే మెనోపాజ్ అన్నది యాక్చువల్గా మనం మన టెక్స్చువల్ దీని ప్రకారం చదవాలి అంటే కనుక 45 years to 55 years అంటారు. ఓకే, కానీ మన సౌత్ ఇండియన్స్కి 42 years కూడా ఆగిపోతాయి. ఎంతోమంది ఉమెన్ ఉన్నారు 42 years ఆగిపోయేవాళ్ళు. ఓకే, ట్రాపికల్ కంట్రీస్లో అది సర్వసాధారణం. అలాగే ఈ పంజాబ్, కాశ్మీర్ అలాంటి ఏరియాస్లోనూ కొంత ఈవెన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ మనకి కోల్డ్ కంట్రీస్ నుంచి కూడా కొంతమందికి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 60 years వరకు కూడా వాళ్ళకి వెజనల్ బ్లీడింగ్ అన్నది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అది కూడా నార్మలే. ఓకే, అంటే ప్రాంతాన్ని బట్టి దీన్ని బట్టి డెమోగ్రాఫిక్ దీన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ కూడా ఒక కారణంగా ఉంటుందా అనుకోవచ్చు. తీసుకునే ఫుడ్ అనొచ్చు, స్ట్రెస్ అనొచ్చు, వారి యొక్క లైఫ్ స్టైల్ విధానం అనొచ్చు, అన్నీ ఉంటాయి మేడం దానిలో. అయితే యూజువల్గా ఎవరైతే రాత్రి తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేస్తారో వాళ్ళకి చక్కగా ఈ మెనోపాజ్ అన్నది ఇంత ఇబ్బంది పెట్టకుండా తగ్గిపోతుంది. బట్ మీరు పడుకునేదే రాత్రి 12-1 గంటకి, పొద్దున్న లేచేది ఎవ్వరు కూడాను అసలు 8, 9, 10కి ముందర లేవట్లేదు. ఈ టైప్లో లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే కనుక మరి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి కదా. మరి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయినప్పుడు వాళ్ళకి మీరు అన్నట్టుగా ఇందాక మేము చచ్చిపోవాలనుకుంటున్నాము అంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్, నాట్ బికాస్ ఆఫ్ మెనోపాజ్. స్ట్రెస్ ఏదైతే స్ట్రెస్ మీరు మీ మీద మీరు వేసుకుంటున్నారో దానివల్ల అలా అవుతుంది. అయితే చాలా వరకు అందరూ విమెన్ అందరూ అంటుంటారు, మేడం మీరు ఎందుకు ఎగెయిన్స్ట్ ఆఫ్ అంటే విమెన్ అసలు బయటికి వెళ్ళకూడదా, పని చేయకూడదా? నేను పని చేయట్లేదా, మీరు పని చేయట్లేదా? అందరూ చేస్తున్నారు, పని చేయొద్దని నేను అంటలేదు. నైట్ పని చేయడం ఏదైతే ఉందో విమెన్కి ఐఎమ్ డెడ్లీ అగెయిన్స్ట్. ఓకే, ఎందుకంటే వాళ్ళు చెయ్యకూడదు అని అలా అంటలేదు. నేను మాట్లాడుతుంది సైంటిఫికల్, నేను మాట్లాడుతుంది వైద్యపరంగా విమెన్ కానీ మెన్ కానీ ఎవరైనా సరే రాత్రి 8:30 తర్వాత పని చెయ్యకూడదు. 7 వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేసేయాలి, 8:30 తర్వాత పడుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పరిస్థితులు ఎలా ఉంటాయంటే పని చేస్తే కానీ వాళ్ళకి గడవని పరిస్థితి. అలా పని చేస్తే కానీ గడవదు అన్న పరిస్థితి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎప్పటి వరకు పని చేయొచ్చు, అప్ టు 40-45 years వరకు మాత్రమే మ్యాక్సిమం. అంటే బియాండ్ 8:30 పని చేసే వయసు అంటున్నాను. 40 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరు కూడాను 8:30 తర్వాత పని చేయకూడదు. సో మీరు ఎలా ప్లాన్ అవుట్ చేసుకోవాలి అంటే ఒకవేళ ఇంటి పరిస్థితులు అలా ఉన్నాయి అంటే కనుక దే షుడ్ వర్క్ ఫ్రమ్ అప్ టు ఏదైతే వాళ్ళ టైమింగ్ వాళ్ళు చేయాలి అనుకుంటున్నారో అంత టైం వరకు వర్క్ చేయాల్సిందే. వాళ్ళు ఇంటి పరిస్థితుల్లో అలా ఇది చేస్తాయి కదా. సో అలా ఎంతోమంది ఉన్నారు. నేనే ఎగ్జాంపుల్. అంటే ఎంతో దీంట్లో ఇది చెప్పాలి అంటే కనుక ఒకప్పుడు నేనే రోజుకి 100 మంది పేషెంట్స్ చూసేదాన్ని. మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 1 o'clock వరకు చూసేదాన్ని. అప్పటి పరిస్థితులు అవి, అప్పటి ఏజ్ అది. సో అలాగే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాను. ఏజ్ని బట్టి వర్కింగ్ ఏజ్ ఉంటుంది, తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఎంతోమంది విమెన్ ఆడపిల్లలు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి హాస్టల్స్లో ఉండి నైట్ నాకు అదే కంఫర్టబుల్ అని చెప్పి నైట్ వర్క్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అంటే అవసరమా అది? సో వారి అవసరాన్ని బట్టి మాత్రమే నైట్ జాబ్స్ ఉండాలి, కానీ సరదాకి మాత్రం చేయకండి అని అంటున్నాను. అలా సరదాకి చేయడం వల్ల మీకు జరిగే నష్టం ఏమిటి అంటే మీకు తెలియకుండానే చాలా భారీగా నష్టపోతున్నారు.
అంటే లేట్ నైట్ 12-1 గంట వరకు వర్క్ చేసి నైట్ పడుకోవడం వల్ల మొత్తం హార్మోన్స్ అన్నీ కూడాను డీవియేట్ అయిపోతాయి, మొత్తం అంతా కూడాను వాటి డిస్ట్రిబ్యూషన్ అన్నది చాలా వరకు దెబ్బతింటుంది అన్నమాట. అలా దెబ్బతినడం వల్ల ఏమైపోతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడం వల్ల మీరు అనే ఈ మూడ్ స్వింగ్స్, కోపాలు రావడము, తర్వాత బ్లీడింగ్ ఎక్కువ అవడం, లేదంటే బ్లీడింగ్ అసలు కాకపోవడము, లేదంటే కనుక తొందరగా వాళ్ళకి అలసిపోవడము, బ్యాక్ పెయిన్స్ రావడము, ఇవన్నీ ఏవైతే మెనోపాజల్ సిండ్రోమ్స్ అని ఒక పెద్ద వర్డ్ పెట్టారు దానికి, ఇవన్నీ మెనోపాజ్ వల్ల కాదు, వీళ్ళ లైఫ్ స్టైల్ వల్ల, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. మరి రాత్రి 1 గంటకి తిని పొద్దున 11ంటికి బ్రేక్ఫాస్ట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? అది రాంగ్ కదా. అంటే మొత్తం హ్యూమన్ బాడీ మెకానిజం ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్గా చిందరవందర చేసేస్తున్నారు అసలు. ఇప్పుడు భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన పైవాడు, ఆయన ఏం చేశాడంటే ఈ సృష్టిని చేసేటప్పుడు చీమకి ఆయన భగవంతుడే, దోమకి ఆయన భగవంతుడే, ఏనుగుకి ఆయనే, మనకి ఆయనే. అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటే ఏంటంటే ఇంటెలిజెంట్ యానిమల్స్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంటెలిజెంట్ యానిమల్స్ అంతే. సో ఈ ఇంటెలిజెంట్ యానిమల్ ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకొని ఇంకా తెలివిగా ప్రవర్తించాలి, కానీ అతి తెలివికి పోయి లేదంటే తెలివి తక్కువగా ఇలా చేసుకుంటే ఎలా? ఇప్పుడు ఆయన ఒక టైం పెట్టారు, ఈ యానిమల్ రాత్రి పడుకోవాలి, ఈ యానిమల్ పగలు పడుకోవాలి అని. ఇప్పుడు గుడ్ల గోపలు అవి ఇవి ఉన్నాయి, అవన్నీ నైట్ మెలకుగా ఉంటాయి. అంటే వాటి యొక్క స్ట్రక్చర్ అంతే అవి. మరి నైట్ మెలకుగా ఉండవలసింది అది కనుక నైట్ పడుకుంది అనుకోండి, దాని ఆరోగ్యం దెబ్బతింటుంది, దాని టైం అది. ఇప్పుడు అలాగే మనదేంటి, మనం మార్నింగ్ లేవాలి, ఎర్లీ మార్నింగ్, నైట్ తొందరగా పడుకోవాలి. మనం రాత్రి మెలకుగా ఉంటే కనుక మన ఆరోగ్యం దెబ్బతింటుంది. సో నేచర్కి విరుద్ధంగా వెళ్ళకూడదు కదా. సో ఈ మెనోపాజ్ టైంలో వీళ్ళు ఎవరైతే నేచర్కి విరుద్ధంగా వెళ్తున్నారో వాళ్ళకి మాత్రమే సమస్యలు వస్తాయి. మరి ఇన్ని వేల సంవత్సరాలుగా మరి వాళ్ళకి ఎందుకు రాలేదో సమస్యలు? ఇప్పుడే కొత్తగా ఎందుకు వచ్చింది ఆ మెనోపాజ్ అన్న ఒక నార్మల్ కండిషన్ని డిసీజ్ కింద ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ప్రెగ్నెన్సీ కూడా అలాగే డిసీజ్ కింద క్రియేట్ చేస్తున్నారు. అసలు ప్రెగ్నెన్సీలో ఒక్క టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఐరన్, తర్వాత కాల్షియము సంవత్సరాల తరబడి వాడిస్తున్నారు. 9 నెలలు కంటిన్యూస్గా వాడిస్తున్నారు. 9 నెలలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇంకొక 6 మంత్స్ లాక్టేషన్ పీరియడ్ అని వాడిస్తున్నారు. అంటే ఇంకెంత చెప్పండి, మోర్ దెన్ వాళ్ళు దాదాపు 1.5 years వాడుతున్న తర్వాత మీకు దాని సైడ్ ఎఫెక్ట్స్ రావా? సో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఏమైపోతుంది, వీళ్ళు కంప్లీట్గా డీవియేట్ అయిపోతున్నారు. పెద్ద డ్రాబ్యాక్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి మదర్స్తో, మా పిల్లాడు వినడు, మా అమ్మాయి వినదు అంటారు. మొక్కై వినంది మరి రేపు పొద్దున మానై వంగుతారా వాళ్ళు? వీళ్ళు ఇప్పుడే వంగంది. మరి అలాంటప్పుడు మదర్ లాగే ఉండాలి అంటారు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక శివాజీ మహారాజ్ కానీ, మహారాణా ప్రతాప్ కానీ, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు అంటే కనుక వాళ్ళ మదర్స్ అందరూ కూడాను వాళ్ళని మరి అంత స్ట్రాంగ్గా పెంచినందుకే కదా వాళ్ళు వచ్చింది. మరి మీరు కూడా ఇప్పుడు అప్పట్లాగా 16 మందిని కంటలేదు, కంటున్నది 2నే. సో ఆ 2ని 16 మందికి ధీటుగా పెంచుకోవాలి కదా. మరి ధీటుగా పెంచుకోవాలంటే ఎంత స్ట్రాంగ్గా, ఎంత వాళ్ళని కట్టుదిట్టల్లో పెంచాలి అంటే లేదు. మదర్స్ అందరూ కూడాను ఫ్రెండ్స్లో ఉండాలి అని అంటుంటారు కొంతమంది. ఫ్రెండ్స్ బొచ్చడంత మంది ఉన్నారు, ప్రపంచం మొత్తం ఫ్రెండ్స్తో నిండిపోయినారు. ఇంకో మదర్ ఎక్కడి నుంచి వస్తారు ఆవిడకి వాళ్ళకి. సో మదర్ ఎప్పుడు అలాగే స్ట్రిక్ట్గానే ఉండాలి. అండ్ 8:30కి మీరు పడుకోండి, వాళ్ళని కూడా పడుకోబెట్టండి. సో అలా 8:30 కనుక పడుకున్నట్టయితే కనుక మీరు అన్న ఈ మెనోపాజల్ స్ట్రెస్లు, తర్వాత ఈ ఏదైతే ఇవన్నీ కూడాను అక్కడికి కట్ ఆఫ్ అయిపోతాయి. అండ్ ఏదైతే హెవీ బ్లీడింగ్ అవ్వడము, లేదైతే బ్లీడింగ్ తక్కువ అవ్వడము, ఇలాంటివి ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడాను యూట్రస్కి సంబంధించిన కొన్ని వ్యాధులు. వాటిల్ని ట్రీట్ చేయించుకోవాలి, అంతేగాని దీన్ని కలిపి కన్ఫ్యూజ్ కాకూడదు. మేడం, మెనోపాజ్ తర్వాత మహిళల్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయి అంటూ ఉంటారు చాలామంది. ఎలాంటి మార్పులు వస్తాయి? అసలు ఏ ఏజ్ నుంచి మెనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది? సో యూజువల్గా మెనోపాజ్ అన్నది సౌత్ ఇండియన్స్లో కొంతమంది విమెన్లో 42 yearsకే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ యూజువల్గా 45 యావరేజ్గా మనం తీసుకుంటే కనుక 45 నుంచి 55 మధ్యలో మెనోపాజ్ రావచ్చు ఎవరికైనా కానీ. అయితే ఈ మెనోపాజ్ టైంలో యూజువల్గా విమెన్లో జరిగే ఏంటి డిఫరెన్సెస్ అంటే కనుక హిప్స్ అన్నవి బాగా వాళ్ళు
పెరిగిపోతూ ఉంటాయి, ఫ్యాట్ ఎక్కువగా చేరడం జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే హార్మోన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. హార్మోన్స్ తగ్గిపోయేప్పటికీ కొంతమంది విమెన్లో వెరీ రేర్లీ, అంటే యూజువల్గా అంటూ ఉంటారు కానీ అలా అని భ్రమలో అపోహలో ఉంటారు కానీ వాళ్ళలో సెక్స్ తగ్గిపోతుంది అని అలా ఏమి ఉండదు మేడం. ఓకే. యూజువల్గా వాళ్ళకి ఏదైతే హార్మోన్స్ వాళ్ళ ఇది ఉంటుందో వాళ్ళది, దాంట్లో వాళ్ళకి ఏమి డిఫరెన్స్ అయితే ఏం రాదు. అండ్ తర్వాత చెప్పదలుచుకోవాలంటే మామూలుగా ఏజ్ పరంగా వచ్చే స్కిన్ మీద ముడతలు కానివ్వండి, స్కిన్లో డిఫరెన్సెస్ కానివ్వండి, లేదంటే వెనక వైట్ హెయిర్ రావడం కానివ్వండి. అండ్ 55 years దాటిన తర్వాత మెనోపాజ్లో వచ్చే ఒక పెద్ద మైనస్ పాయింట్ విమెన్కి ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే మెనోపాజ్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. మెనోపాజ్ వల్ల అసలు రానే రావు, ఆ భ్రమలో ఉండకండి. మెనోపాజ్ ఏదైతే వస్తుందో ఆ పీరియడ్ వరకు కూడాను హార్మోన్స్, యూట్రస్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఓకే. ఎవరికైతే హార్మోన్స్, యూట్రస్ స్ట్రాంగ్గా ఉంటాయో వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా మటుకు తగ్గిపోతాయి, అంటే వెరీ రేర్లీ. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఎవరైతే 45 ఏళ్ల లోపల మగవాళ్ళు సడన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని వింటుంటారు కానీ లేడీస్ని ఎప్పుడు వినరు, చాలా రేర్, చాలా అంటే చాలా రేర్. ఎందుకు అనుకుంటున్నారు అది? బికాజ్ యూట్రస్ స్ట్రాంగ్గా, వీళ్ళకన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటారు. విమెన్ కన్నా ఫిజికల్లీ మెన్నే ఎక్కువ స్ట్రాంగ్, అది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్టే అది. కానీ హార్ట్ డిసీజెస్ ఎందుకు రావు అంటే బికాజ్ ఆఫ్ యూట్రస్. ఈ మెనోపాజ్ తర్వాత యూట్రస్ వీక్ అవ్వడం మొదలవుతుంది కాబట్టి 55-60 years తర్వాత వాళ్ళకు కూడా హార్ట్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో అంటే ఒక పెద్ద ప్లస్ పాయింట్ వాళ్ళకి అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు. సో వాళ్ళు ఏం చేయాలి, అప్పటి నుంచి ఇంకా కొంచెం హార్ట్ మీద ఎక్కువ శ్రద్ధ వహించాలి. సో అప్పటి వరకు యూట్రస్ హార్ట్ని చూసుకుంటూ ఉంటుంది, ఆ హార్మోన్స్ హార్ట్ని చూసుకుంటూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ వన్స్ మెనోపాజ్ స్టార్ట్ అయింది అంటే కనుక వాళ్ళు ఏం చేయాలి అంటే హార్ట్ మీద దృష్టి పెట్టడం ఎక్కువ చేయాలి, వాకింగ్ ఎక్కువ చేయాలి, ఎక్సర్సైజెస్ ఎక్కువగా చేయాలి, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఫ్రై ఐటమ్స్ కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇది మామూలుగా అందరూ చేయవలసిన పని కదా. అవును, మెనోపాజ్ అని చెప్పి దానికంటూ ఓ ప్రత్యేకమైన ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ 45 years దాటిన తర్వాత ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాల్సిందే వాళ్ళ హెల్త్ పరంగా. సేమ్ మెనోపాజ్లో కూడా అంతే, ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అంతకుముందు కేర్లెస్గా ఉన్నా కానీ నడిచిపోతుంది లేడీస్ అందరికీ, ఎందుకంటే వాళ్ళకి యూట్రస్ ఉంటుంది కాబట్టి హార్ట్ అది చూసుకుంటూ ఉంటుంది. బట్ ఆఫ్టర్ మెనోపాజ్ హార్మోన్స్ కొంచెం తగ్గుతూ ఉంటాయి కాబట్టి హార్ట్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. లైక్ అదర్ మెన్ అందరూ మిగతా వాళ్ళు ఎలా జాగ్రత్తలు చూసుకోవాలి అలాగే వీళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అంతే, అంతకుమించి ఏమి ఉండదు స్పెషల్గా. అండ్ వీళ్ళలో వచ్చే ఇంకో మెయిన్ ఇది ఏంటంటే 60-70 దాటిన తర్వాత వెజైనా అన్నది బాగా ముడతలు వచ్చేసి బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. తగ్గిపోతున్నది అది కూడా నార్మల్గా న్యాచురల్గా మామూలుగా మిగతా బాడీ పార్ట్స్ అన్నీ ఎలా తగ్గుతూ ఉంటాయి ఇది కూడా అలాగే తగ్గుతుంది. అంతేకాని ప్రత్యేకించి దానికంటూ ఒక వర్ణన వివరణ అవసరం లేదు అసలు యాక్చువల్గా మెనోపాజ్ అన్న దీనిలోను. మనం అసలు యాక్చువల్గా ఎపిసోడ్ మీరు చాలా చక్కటి ప్రోగ్రామ్ చేశారు మేడం. ఇది చేసినందువల్ల అందరిలో ఉండే ఆ మెనోపాజ్ మీద అపోహ ఫస్ట్ తొలగిపోతుంది. అది చాలా అవసరం, లేడీస్లో ముఖ్యంగా చాలా అవసరం. అంటే పిటి ఏంటంటే ఒకప్పుడు 11 ఏళ్ళకి 12 ఏళ్ళకి మెచ్యూర్ అయిన పాపకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పుడు విమెన్ 45 yearsకి 50 yearsకి ఉన్న విమెన్ కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అంటే సపోర్ట్ లేకపోవడానికి కారణం ఏంటంటే సోషల్గా వాళ్ళు బాగా దూరం అయిపోతున్నారు కదా, జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉండట్లేదు, దాంతో ఎవరు కలిసి ఉండట్లేదు, దాంతో ఎవరికి వారు అనేప్పటికీ వాళ్ళలో కూడా అవేర్నెస్ నాలెడ్జ్ తగ్గిపోతుంది అనమాట. వాళ్ళకే తగ్గిపోయినప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి ఎలా ఇస్తారు, అలా ప్రాబ్లం అవుతుంది. చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. మెనోపాజ్ గురించి ఉన్న అపోహలన్నీ ఈ ఎపిసోడ్తో మహిళల్లో తొలుగుతాయని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.